శాంతి. ఈరోజు ఆగస్టు 11వ తేదీ 2026 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, బాప్దాదా ప్రియ స్మృతులు పొందాలంటే సర్వీసుకు యోగ్యులుగా అవ్వండి. బుద్ధిలో జ్ఞానం నిండుగా ఉంటే మేఘాల వలె వర్షించండి అంటున్నారు బాబా. ప్రశ్న: ఏ నశ నిండుగా ఉన్న మేఘాలను కూడా వర్షించనీయకుండా ఎత్తుకుపోతుంది? సమాధానం: పనికిరాని దేహ అభిమానం యొక్క నశ వచ్చినట్లయితే నిండుగా ఉన్న మేఘాలు కూడా ఎగిరిపోతాయి. అవి వర్షించిన సర్వీసుకు బదులుగా డిస్సర్వీస్ చేస్తాయి. తండ్రి పట్ల ప్రీతి లేకపోయినా, వారితో యోగమును జోడించకపోయినా, జ్ఞానమున్న ఖాళీగా ఉన్నవారికి సమానమే. ఈ విధమైనటువంటి ఖాళీ మేఘాల వంటి వారు అనేక మందికి కళ్యాణం ఎలా చేయగలరు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: బంధన ముక్తులుగా అయి భారతదేశానికి సత్యమైన సేవ చేయాలి. ఆత్మిక సేవ చేసి మనుష్యులను దేవతలుగా తయారు చేయాలి. జ్ఞానం యొక్క అహంకారంలోకి రాకూడదు. ఆత్మిక నశలో ఉండాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: నిశ్చయ బుద్ధి గలవారుగా అయి మొదట తమ అవస్థను అంటే స్థితిని దృఢంగా చేసుకోవాలి. దేహసహితంగా కనిపించే వాటన్నింటి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్క తండ్రితోనే జోడించాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: చేయడం మరియు చెప్పటం ఈ రెండింటిని సమానంగా చేసి క్వాలిటీ సేవ చేసేవారు సత్యమైన సేవాదారి భవ. వరదానం యొక్క వివరణ: ముందు చేయాలి, తర్వాత చెప్పాలి అనేటటువంటి అటెన్షన్ సదా ఉండాలి. చెప్పటం సులభమే, చేయటంలో కష్టం ఉంది. కష్టానికి ఫలం మంచిగా ఉంటుంది, కానీ ఇతరులకు చెప్పి స్వయం చేయకపోతే సేవతో పాటు డిస్సర్వీస్ కూడా ప్రత్యక్షమవుతుంది. ఎలాగైతే అమృతంలో ఒక బిందువు విషం పడినా కూడా అమృతమంతా విషమైపోతుందో, అలా ఎంత సేవ చేసినా ఒక చిన్న తప్పు సేవను సమాప్తం చేసేస్తుంది. అందువలన మొదట స్వయం పైన గమనం ఉంచండి, అంటే అటెన్షన్ పెట్టుకోండి. అప్పుడు సత్యమైన సేవాదారి అని అంటారు అంటున్నారు బాబా. స్లోగన్: అనేకతలో ఏకతను తీసుకురావటం, పాడైపోయిన దానిని బాగు చేయటం, ఇది అన్నింటికంటే పెద్ద విశేషత అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అంటే పవిత్రంగా అవ్వండి. ఎప్పుడైతే అపవిత్రత అనగా మహాశత్రువైన కామము స్వప్నము లేక సంకల్పంలో కూడా దాడి చేయదో, అప్పుడు డబల్ అహింసకులని అంటారు. సదా భాయి భాయి అంటే సోదరులము. ఈ స్మృతి సహజంగా మరియు స్వతహాగా స్మృతి స్వరూపంలో ఉండాలి. ఎప్పుడూ కూడా తమ సంపూర్ణ సతోప్రధాన స్థితి నుంచి కిందకు దిగజారి స్వయాన్ని హత్య చేసుకోరాదు. ఆత్మ యొక్క అసలైన గుణస్వరూపం మరియు శక్తి స్వరూపం యొక్క స్థితి నుంచి కిందకి రావటము అంటేనే విస్మృతి చెందటం అంటే మరచిపోవటం. ఇది కూడా పాపం యొక్క ఖాతాలో జమ అవుతుంది అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.